మిత్రమా, నీకంటే అందమైనవారు, నీకంటే తెలివైనవారు, నీకంటే బలమైనవారు, నీకంటే ధనవంతులు ఎందరో నీకంటే ముందే ఈ భూమి మీద నివసించారు మిత్రమా. కానీ అందరూ వచ్చిన చోటకే తిరిగి వెళ్ళిపోయారు. ఎవరు శాశ్వతంగా ఈ భూమిపైన ఉండిపోరు. కానీ వారు చేసిన మంచి పనులే వారికి శాశ్వత కీర్తిని తెస్తుంది నేస్తమా. అలాగే నువ్వు ఈ జన్మలో చేసిన మంచి పనుల వల్ల నువ్వు ఉన్నా లేకున్నా నీ పేరు మాత్రం ఈ భూమిపై చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. కష్ట సుఖాలకు సమానంగా స్వీకరిస్తూ ధర్మబద్ధంగా జీవించు నేస్తమా. అదే నీ కర్తవ్యం కూడా. జీవితంలో గెలవడానికి నీకు మంచితనం మాత్రమే ఉంటే చాలదు. కర్ణుడంటే మంచితనానికి దాన ధర్మాలకి పెట్టింది పేరు. కానీ సమయాన్ని బట్టి నడుచుకోకపోవడం వల్ల చెడు అంటే కౌరవుల వైపు నిలబడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అందుకే నేస్తమా, జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు నీ చుట్టూ ఉండే సమాజ పరిస్థితులను సమయాన్ని బట్టి నడుచుకోవాలి. ఇదే ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ఎవరు మరొకరి జీవితంలోకి వచ్చి ఊరికని బంధాన్ని కలుపుకోలేరు కూడా. ఎంతో కొంత రాసిపెట్టి ఉంటేనే పరిచయమైన ప్రణయమైన బలవంతంగా ఏ బంధాన్ని కూడా కలుపుకోలేరు. కలిసిన ఏ బంధాన్ని కూడా విడదీయలేము. కాదంటావనేస్తమా. మిత్రమా, నీకొక విషయం చెప్పినా నువ్వు ఏడిపించి వదిలేయడం చాలా తేలిక. వాళ్ళు ఏడుస్తుంటారు, నువ్వు నవ్వుతుంటావు. నేను నవ్వుతున్నా అని నువ్వు అనుకుంటావేమో. కానీ ఒక బీజం వృక్షం అవ్వడానికి సమయం పట్టినట్లే నువ్వు ఏడిపించిన ఏడుపు నిన్ను కాల్చడం కూడా ప్రారంభం చేస్తుంది నేస్తమా. ఆ రోజున అప్పుడు నిన్ను ఆదుకునే వాళ్ళు ఎవరూ ఉండరు. ఇది నువ్వు తప్పకుండా అనుభవించాలి నేస్తమా. ఒక చిన్న మొక్కను చెట్టుగా మార్చడానికి ఎంతో కష్టపడాలి. అలాంటిది మూరడంత ఉన్న పసుకందుని చెట్టంత మనిషిగా ఎదిగే వరకు పెంచడం అంత తేలిక. ప్రేమగా చూసుకోవడం, పద్ధతిగా పెంచడం, బాధ్యతగా చదివించడం ఇవే పిల్లలు కన్నవారి నుంచి కోరవలసినవి. అంతకు మించి ఏం సంపాదించారో, ఎందుకు సంపాదించలేదని అడిగే హక్కు ఎవ్వరికీ లేదు. అమ్మా నాన్నల దగ్గర ఏ ఆస్తులు ఉన్నాయని చూడకు నేస్తమా. అమ్మా నాన్న ఉండడమే ఒక పెద్ద ఆస్తిగా భావించు. కాస్త ఆలోచించు నేస్తమా. మిత్రమా, ఎంత ఖరీదైన వస్తువులు బహుమతిగా ఇస్తే అంతగా పిల్లలు సంతోషపడతారని ఏ తల్లిదండ్రులు కూడా భావించకూడదు. పిల్లలకు ఇచ్చే బహుమతి ఎంత పెద్దది మరియు ఖరీదైనా సరే అది వారి భవిష్యత్తుకి భారమయ్యే బహుమతులు ఇవ్వకపోవడమే ఉత్తమం మిత్రమా. సత్సాంగత్యం కల్పించడం, దైవ గ్రంథాలు మరియు గొప్ప గొప్ప వ్యక్తుల జీవితాల కథలను చదువుకునే అవకాశం కల్పించే బహుమతిని ఇస్తే వారి సంస్కారం తీర్చిదిద్దబడుతుంది. అంతా అయిన తర్వాత మొక్కై వంగనది మానే వంగుతుందా అనుకోవడంలో ప్రయోజనమేమీ ఉండదు. సంస్కారం కన్నా గొప్ప బహుమతి ఏముంటుందో చెప్పు మిత్రమా. మిత్రమా, అనుకోకుండా కొన్ని పరిచయాలు పెరుగుతాయి. అవి స్నేహంగా మారుతాయి. అంతలోనే చిన్నపాటి తొందరపాటు వల్ల ఆ పరిచయాల మధ్య ఉన్న దూరం పెరుగుతుంది. తెలుసో తెలియకో మన వల్ల ఒక్కోసారి ఇతరులు హట్ అవుతారు. ఒక్కోసారి దానికి మనం వివరం ఇచ్చినా సరే వారికి అర్థం కాక ఏదేదో అనొచ్చు. ఆ సమయంలో మౌనం ఒక్కటే సమాధానం. అలా కాకుండా మాటకి మాట ఇస్తే దూరం పెరుగుతుంది నేస్తమా. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, ఒకరిని మనం మనస్ఫూర్తిగా ఇష్టపడితే ఆ మనిషి మీద నమ్మకం అనేది ఉండాలి. ఆ నమ్మకం లేని చోట అమ్మ చెప్పినా నమ్మరు, ఆ బ్రహ్మ చెప్పినా నమ్మరు. మనల్ని కాదని ఎప్పుడూ మనకి దూరంగా ఉంటున్నారంటే వారి మనసులో మనకి స్థానం లేనట్టే మిత్రమా. మన దగ్గర దొరకని ఆనందం వేరే వారి దగ్గర దొరుకుతున్నట్టే. ఆ సమయంలో మన మనసు పడే బాధ ఎవ్వరికీ చెప్పలేదు. ఆ బాధని అనుభవించలేక ప్రతి క్షణం మనకి నరకంలా ఉంటుంది నేస్తమా. ప్రేమకి నమ్మకమే పునాది. ఎప్పుడైతే అనుమానం అనేది మొదలైందో ఆ ప్రేమ అంతమైనట్టే. అందుకే తొందరపడి ఎవ్వరికీ మనసు ఇవ్వకూడదు. ఇచ్చాక వారు దూరమైన ప్రతిసారి
ఆ నరకం అనుభవించే కంటే చావే బెటర్ అనిపిస్తుంది మిత్రమా. కొంతమంది ప్రేమించిన వారి కోసం చావు అంచుల వరకు వెళ్ళి వచ్చినా వారిని వారి ప్రేమ అర్థం చేసుకోకుండా నిత్యం అనుమానిస్తూనే ఉంటారు. ఇప్పటికైనా మారి వారి ప్రేమను అర్థం చేసుకోండి. మీ ప్రేమ నిజమైనదని నిరూపించుకోండి నేస్తమా. ఒకరికి మనం అక్కర్లేనప్పుడు మనం చేసే ప్రతి పనిలో కూడా తప్పులు వెతుకుతారు నేస్తమా. ప్రాణంగా ప్రేమిస్తే విలువలేని రోజున ఆ ప్రేమ సమాధి అయినట్టే. మన మీద మన మాట మీద నమ్మకం లేదని తెలిసిన రోజున మనం చచ్చినట్టే లెక్కనేస్తామా. మనకి ఎంత దూరంగా ఉంటే వాళ్ళకి అంత ప్రశాంతత దొరికినట్టునే తెలిస్తే మనం దూరంగా ఉండడమే మంచిది కదా. కానీ ఒకటి, ప్రేమ కోసం ప్రేమించిన వారి కోసం ఎక్కడున్నా ఎంత దూరంలో ఉన్నా కొంతమంది వెతుక్కుంటూ వెళతారు. మోసం చేసే వాళ్ళకి అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. వారి కోసం అన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు నేస్తమా. మనతో ఉన్నవాళ్ళు మోసం చేస్తున్నారని అందరూ అలాగే ఉంటారని అనుకోవడం కూడా పొరపాటే. ఇప్పటికైనా సరే నిజమైన ప్రేమను నమ్ము, లేకుంటే మీకంటే మూర్ఖులు మరొకరు ఉండరని తెలుసుకునేస్తమా. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, అసలైన ఒంటరితనం అంటే ఎలా ఉంటుందో తెలుసా. ఒకప్పుడు మనతో మంచిగా మాట్లాడి మనతో అన్నీ షేర్ చేసుకుంటూ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేదాకా మనమే ప్రపంచంగా ఉన్నవారు సడన్గా మనతో మాట్లాడడం మానేసి మనం ఎవరో కూడా తెలియనట్టు బిహేవ్ చేస్తూ వాళ్ళ లైఫ్ వాళ్ళు హ్యాపీగా గడుపుతుంటే ఇక్కడ మనం ప్రతి క్షణం వాళ్ళ గురించే ఆలోచిస్తూ తినేటప్పుడు తను తిన్నాడో లేదో, ఏం చేస్తున్నాడో అని ఆలోచిస్తూ మింగలేక కక్కలేక నరకం కనిపిస్తుంది. పడుకునేటప్పుడు ఒకప్పుడు వాళ్ళతో మాట్లాడిన మాటలు, గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ రాత్రి 1 గంట అవుతున్నా నిద్ర రాక, నిద్ర కోసం పడే తిప్పలు, నిద్ర పడితే సడన్గా మెలకు వచ్చి ఆ టైంలో మనం ప్రేమించే వాళ్ళ గుర్తొచ్చి ఏడుస్తూ, ఒకవేళ ఏడిస్తే పక్కన పడుకున్న వాళ్ళు లేస్తారేమో అని భయంతో నోటికి చెయ్యి అడ్డుపట్టుకుని ఏడుపుని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంటే అదే అసలైన ఒంటరితనం అంటే మిత్రమా. అర్థమైందనుకుంటా. మిత్రమా, వేరొకరితో శారీరక సంబంధం కొనసాగిస్తూ పెళ్లి బంధానికి సిద్ధం కాకండి. పెళ్లి బంధాన్ని కొనసాగిస్తూ అక్రమ సంబంధం పెట్టుకోకండి. మీదెలాగూ తెగించే మనస్తత్వమే. ఒకరు కాకపోతే ఇంకొకరు, మధ్యలో నలిగిపోయేది మీ పిల్లలే. అమ్మా నాన్న మధ్య ఏం జరుగుతుందో తెలియక, వాళ్ళు ఎవరి దగ్గర ఉంటున్నారో ఎందుకుంటున్నారో అర్థం కాక ఎంతో సతమతమవుతూ ఉంటారు మిత్రమా. మీకోసం కాకపోయినా మీ పిల్లల కోసమైనా ఆలోచించండి. అర్థమైందనుకుంటా. మిత్రమా, సైకాలజీ ప్రకారం అమ్మాయిలు తమను ఎక్కువగా పట్టించుకొని అబ్బాయిలు ఎక్కువగా తెలివిగా ఉండే అబ్బాయిల్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.